शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. అమ్మ నమస్కారం. అమ్మ శివమూర్తి శివదూతి అన్ని శుభాలను కలిగించేదే, మంగళములే రూపంగా ఉన్నది శివమూర్తి. శివంకరి శివమూర్తి కాబట్టి శివంకరి సర్వ మంగళములు చేకూరుస్తుంది. శివము అనగా మంగళము, ఆనందము, భద్రము వీనిని కలుగ చేస్తుంది కాబట్టి ఆవిడ శివంకరి. సర్వ శుభములను చేకూరుస్తుంది, సర్వ అభీష్టములు సిద్ధింపజేస్తుంది, సకల కళ్యాణములను కూడా చేస్తుంది, మోక్షములను ప్రసాదిస్తుంది. ఉపాసకులకు శివ సాయుధ్యము చేస్తుంది. శివ సాయుధ్యం అంటే మళ్ళీ ఆవిడ ఇదేమిటండి ఆవిడది కాదా అని అనడానికి, ఇద్దరు అభేదంలో ఉన్నప్పుడు శివ సాయుధ్యం ఇక్కడ వర్డ్ వాడినందువల్ల నష్టమే లేదు. కాబట్టి శివకి దీర్ఘం పెడితే శివ అయితే ఆవిడ అవుతుంది, దీర్ఘం తీస్తే ఆయన అవుతారు. కాబట్టి ఇద్దరు ఒకటే, పదాల్లో కూడా ఇద్దరిలో అభేదం. కాబట్టి ఇక్కడ శివంకరి శివాలని చేకూరుస్తుంది. అయితే కేవలం బాహ్యమైనవే కాకుండా అల్టిమేట్ అయిన ఆ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అది మీరు ఉపాసించే పద్ధతిని బట్టి ఉంటుంది. మీరు ఏ విధంగా ఉపాసిస్తారు. ఆవిడ ఎంతసేపు ఈ గోళంలోనేనా, అమ్మా నువ్వు కావాలి అని అంట. ఎప్పుడైనా ఆ నేను కోసం తాపత్రయపడిన నాళ్ళు మోక్షం దొరకదు, ఎట్టి పరిస్థితిలోనూ దొరకదు. అయితే మీరు అనవచ్చు, ఆయన అన్నాడు కదండి మారుస్తాను అని. బుద్ధిలో ఆయన మార్పు తెచ్చినా దానిని ఆచరణలో పెట్టాలి కదా. అంటే ఆయన ఏదో ఒక విధంగా ఉన్నది పరబ్రహ్మమే, ఆత్మే అని తెలియచెప్పిన తర్వాత ఆచరణలో కొంతైనా మార్పు. ఎందుకంటే కొంతమందికి ఇక అసలు ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళకి ఎంతసేపు ఈ బాహ్యమైనవే, కుటుంబ పరం కావచ్చు, ఇంకా వేరేవి కావచ్చు, ఆ తాపత్రయం. కొంతమందికి సంపాదన పట్ల, కొంతమందికి పిల్లల పట్ల, ఇలా అసలు చెప్పక్కర్లేదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఏదైనా సరే బాహ్యంలో అది నీకు అనుకూలంగా రానప్పుడైనా సరే నీలో ఆ రియలైజేషన్ రావాలి, నాకు ఇంకా అది లేదు అని. కానీ అంటే బాహ్యమైన వాటిలో చెప్తారు కదా, నువ్వు చేస్తూనే ఉండు ప్రయత్నం ఎప్పటికో అప్పటికి అని. సరే, ఈ విధంగా బాహ్యం పట్ల అతి వ్యామోహం, వాడు అసలు ఎప్పటికీ ఆనందంగా ఉండలేదు. ఇలా రకరకాలు. ఆవిడ నీకు బోధ కలుగ చేస్తుంది, సత్యాన్ని బోధపడేటట్టే చేస్తుంది. కానీ ఆ సత్యాన్ని గ్రహించి ఆచరణలో పెట్టేవాళ్ళు. ఒక కష్టం తీరగానే చేసిన వాళ్ళే, అంటే ఎవరు మనకి సహాయం చేశారో వాళ్ళని కూడా మర్చిపోతారు, వాళ్ళని తోలనాడతారు. ఇక మరి వాడి బుద్ధి ఎప్పుడు మారుతుంది. ఇక్కడ ఎవరికి ఎక్సెప్షన్ ఉందా? ఎవరికి? దేవుళ్ళని అంటారు, గురువులని అంటారు, ఎవరినైనా అంటారు. కానీ ఎంతటి సహాయం పొందారు అనేది
నిజంగా గుర్తుపెట్టుకున్నవాడు ఎప్పటికీ కృతజ్ఞుడిగా వ్యవహరించడు. మర్చిపోయిన వాడే ఆ కృతజ్ఞుడిగా ఉంటాడు. ఆ కృతజ్ఞత అనేది ఎంతటి పాపమో కృష్ణుడు కూడా చెప్పినట్టున్నాడు కదండి. దులపరించేసుకుంటాం మనం. అంటే ఇక్కడ ఏదో మిమ్మల్ని అంటున్నానని వేరేగా భావించదండి. మీ మనసులను శుద్ధి చేసుకోండి. అలా ఎన్నాళ్ళు అవతల వాళ్ళని నిందించటం, చేసిన మేలు మరిచేవాడా చేత దేవుణ్ణి కూడా తిట్టాడు ఆయన. కాబట్టి దేవుళ్ళని తిట్టడం, గురువులను తిట్టడం, సహాయం చేసిన మామూలు వాళ్ళని తిట్టడం అంటే మనకు అనుకూలంగా లేకపోతే ఎన్నొస్తాయండి? ఆ కృతజ్ఞతాభావం ఎందుకని ఉండట్లేదు? అంటే పొందిన సహాయం ఎలాంటిదో గుర్తుపెట్టుకున్నవాడు కలలో కూడా కృతజ్ఞుడుగా ఉండదు. మరి అమ్మ మనకి ఇన్ని చేసినప్పుడు మరి ఎలా కృతజ్ఞగా ఉండగలుగుతున్నారు? అప్పుడు ఆవిడ సర్వశుభాలను కలగనే చేస్తుంది. ఆవిడకి అసలు వేరే ఆవిడ దగ్గర ఉన్నవే శుభాలు. ఆవిడ దగ్గర వేరేగా ఎక్కడుంది అసలు? ఏమీ లేదు. మళ్ళీ ఇంత చేసినా మళ్ళీ అమ్మ అంటే ఆవిడ మళ్ళీ అనుగ్రహిస్తుంది. నిన్నే కదా చదివారు. ఎంత పాపివైనా సరే మళ్ళీ అనుగ్రహిస్తుందని చెప్పుకోలేదు. అయినా సరే మళ్ళీ పునరపి ఎన్ని పొందుతూ ఉంటామండి. అవన్నీ అయిపోయాయి. మనకి ఇప్పుడు దేంతో సమయం. ఎంత కృతజ్ఞత అండి. కాబట్టి మోక్షమును ప్రసాదిస్తుంది ఆవిడ. మరి మోక్షం కావాలి అంటే కృతజ్ఞులకి మోక్షం దొరుకుతుందా? ఆ కృతజ్ఞత ఎంత భయంకరంగా చెప్పిన తర్వాత జన్మలు ఎలాంటివో కూడా అర్థమైంది కదా. శివప్రియ తన మూర్తి యందు తనకు ప్రియత్వం ఉండుట ప్రపంచ సహజం. పరమేశ్వరి శివమూర్తియే అగుట శివప్రియ అనటం సమంజసం. శివుని యొక్క ప్రియురాలు శివప్రియ. శుభకరములను మంగళకరములనగు కార్యములనందు ఇష్టము కలదు. కాబట్టి శివశక్త్యాయుక్త ఆవిడ. అందుకని శివప్రియ. ఇక్కడ ప్రియురాలు అనగానే మీ అర్థాలు తీసుకోకండి. చెప్పాను కదా, మానవ లోకంలో ఆ నీచమైన బంధాల యొక్క వాటికి తీసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివి తీసుకుంటే మళ్ళీ భ్రష్టత్వమే. ఇద్దరికి అభేదం అంటే ఇంకా ఇష్టం ఏంటి అయిష్టం ఏంటి? ఎందుకు అవి చెప్తారు? రే నీవు కూడా అలా ఉండరా? నేను కృతజ్ఞత అనేది ఒట్టిగా చెప్పలేదు. ఈ నామానికి ముందరే అది. అంటే మనకి శుభములు కలుగ చేసిన వారి పట్ల మనం ఉండవలసిన విధి ప్రియముగా ఉండాలి అని చెప్పటం. కృతజ్ఞత ఉన్నప్పుడు కదండి ఉంటారు. అదే కృతజ్ఞులు ఉండగలుగుతారా? ఉండరు. వాళ్ళు వారి బుద్ధి అనుసారం ప్రవర్తన చేస్తుంటారు. రకరకాలుగా చేస్తారండి. నిజంగా చేసిన మేలు కనుక మరవకపోతే అంటే ఎలాంటి సహాయం పొందారు? ఒక్కొక్కరిది రకరకాలుగా ఉంటూ ఉంటాయి బాహ్య ప్రపంచంలో. ఆ సహాయం మర్చిపోయిన వాడే కృతజ్ఞుడుగా ఉంటాడు రకరకాలుగా. అంటే వాడి బుద్ధి అలా మారిపోతూ ఉంటుంది, వాడి ఇష్టం. అందుకని శివప్రియ అనే నామం వచ్చింది. అంతేగాని వాళ్ళిద్దరి గురించి మీకు చెప్పడానికి కాదు. శుభములను కలగజేసిన వారి పట్ల నువ్వు ప్రియముగా ఉండు. ఎలాంటివి పొందావు నువ్వు? ఎలాంటి శుభాలను పొందావు? అది దైవం నుంచా, గురువుల నుంచా, బాహ్య ప్రపంచంలో మనుషుల నుంచా? ఆ థ్యాంక్స్ అనే మాట కేవలం నోటితో చెప్పడం వల్ల ప్రయోజనం. నీ ఆచరణ ఏంటి? వాళ్ళు చేశారండి నేను చేసేసా, చెల్లుకు చెల్లు. ఎంతటి అహంకారం! దానికి పేరు పెట్టాలి. వాడు ఎలాంటి వాడైతే నీకేంటి? వాడు నీకు ఎలాంటి సహాయం చేశాడు? అందుకని ఇక్కడ అమ్మ శివప్రియ అంటే తన రూపమనో ఆయనను అవి కాదు మీరు తీసుకోవలసిన భావన. శుభములు కలిగజేసే వారి పట్ల మీరు ప్రియంగా ఉంటున్నారా? నిజంగా ఆలోచించండి ఎవరికి వాళ్ళు. సమయానుకూలంగా మీ బుద్ధి మారుతోందా? మారట్లేదు. బాహ్య మనుషులు అంటే మీరు మారుతారు కాబట్టి వాళ్ళు మారుతారు, అవన్నీ. కానీ గురువుల పట్ల కానీ దైవం పట్ల కానీ నిజంగా ఎప్పుడు ఒకటే భావంతో ఉన్నారా?
ఆలోచించండి. ఏమీ ఉండదు. బుద్ధి మారిపోతూ ఉంటుంది. ఎందుకు మారుతుందంటే ఏం చెప్తారు? బుద్ధి అంతే. మరి ఆ కృతజ్ఞులకి అంటే దోషపూరితంగా ఉన్నప్పుడు అసలు ఇంకేం చెప్పాలి? శుభం ఎలాగా? అంటే తర్వాత శుభాలు ఎలాగా? నిజంగా మరి మీ బుద్ధులు మారినట్టు గురువులకో దైవాలకో మారితే మీ పరిస్థితి ఏంటండి? ఎంత అధోగతి పొందుతారో ఆలోచించుకున్నారు ఎప్పుడన్నా? ఆలోచించారు. ఎందుకంటే గ్రాంటెడ్. దైవమైన గురువైనా మనకి గ్రాంటెడ్. ఆ బుద్ధి మార శివపర, శివుని కంటే పరమైనది. అవ్యక్తాతు పురుష పర, అవ్యక్త స్థానీయురాలకు పరమేశ్వరికి పరమేశ్వరుడు శివుడు కారణం. కార్యములకు కారణం ఉంటుంది. శివుడు అవ్యక్త రూపిణకు పరమేశ్వరికి పరమందు ఉండటచే పరమేశ్వరి శివపర అని అనబడుతుంది. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు, ఈయనకి ఆవిడ కారణం, ఆవిడకి ఈయన, అంతే. ఇక్కడ అభేదం, వాళ్ళల్లో ఎప్పుడూ భేదం కాదు. మనుష్య బంధాల్లో భార్యాభర్తలనండి, ఏ బంధం అయినా సరే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దేవుడు భక్తుడైనా సరే, గురు శిష్యుల బంధంలో అయినా సరే, ఇక్కడ గురువు దైవం పట్ల చెప్పడానికి లేదండి. వాళ్ళు ఎప్పుడూ ఒక అభిన్నంగానే ఉంటారు. వాళ్ళవేమీ మారవు గుణాలు. మీరు అనుకుంటారు అంతే. నిజంగా వాళ్ళ గుణాలు మారితే మీకు శుభాన్ని చేస్తారా? పొరపాటును కూడా చేయరు. అంటే మీ యొక్క గుణాలే వాళ్ళకు ఉంటే చేస్తారా? చేసకపోవలసినది. కాబట్టి ఇక్కడ వీరు ఒకరికొకరు, అంతే తప్ప నేను ఎక్కువ నేను తక్కువ అన్నది లేదు. బ్రహ్మముకి రూపమే లేదు. మీకోసం రూపం పెట్టుకున్నారు కాబట్టి దానిని గురించిన వివరణ, ఆ గొప్పతనం, ఆ గొప్పతనం మీరు ఈ వ్యవహారంలో పెట్టుకోవాలంటే ఆ బంధాలను ప్రేమించమని అంత ప్రేమించమని ఏం చెప్పటం లేదు. ఈ కృతజ్ఞతగా ఉండాలి. ఒక పని చేస్తే దానికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి మీ ధర్మాన్ని మీరు ఆచరించమని చెప్తారు. అది ఏ బంధమైనా సరే ఆ బంధం పట్ల మీ ధర్మాన్ని మీరు ఆచరించాలి, అంతే. శిష్టేష్ట, వర్ణాశ్రమ ధర్మపరులకు జనులు శిష్టులు అనబడతారు. అందు శృతి స్మృతి సాంప్రదాయ సదాచార పరులు శిష్టేష్ట. అట్టి శిష్టులందు ఇష్టము కలదు, ప్రీతి కలదు. అట్టి శిష్టులకు ప్రీతికరమైనది గాన పరమేశ్వరి శిష్టేష్ట అనబడుచున్నది. వర్ణాశ్రమ ధర్మపరులకు, ధర్మం ఏం వాళ్ళు మర్చిపోరు. ఆ ధర్మం ఉన్నది. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఏమని, నేను సేవ చేశాను, ఈ సహాయానికి ఈ సేవ చేశానని. అలా అవుతుందండి? దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టేసో చీర పెట్టేసో లేకపోతే మీరు మొక్కున చేసేస్తే టాలీ అయిపోయిందా? ఇక్కడ పరమాత్మ కానివి ఏమన్నా ఉన్నాయా? పరమాత్మ కూడా మనసావాచ కర్మణ సేవ ఒక్కటే ఉంటుంది. అంతేగాని మీరు బాహ్యంలో సమర్పించేవి ఎలా సేవ అవుతుంది? అందుకే మనసావాచ కర్మణ అన్నారు. మనసులో ఒక అభిప్రాయం పెట్టి సేవ చేస్తే అది కృతజ్ఞత అవుతుంది. అంటే టాలీ అవుతుందా? ఎంతటి. కాబట్టి శ్రేష్ట అంటే ఎవరైతే ధర్మంగా ఉంటారో, సాంప్రదాయ సదాచార పరులు అంటే మీ యొక్క ఆచారాన్ని బట్టి. అంటే ఇక్కడ ఆచారం అంటే కేవలం మీ వంశమా? మీరు భక్తులైతే దానికి కొన్ని లేవు, శిష్యులైతే ఎలా ఉండాలో తెలీదు, బాహ్యమైనవి అవన్నీ వాళ్ళు చేసిన వాటి కాబట్టి బంధుత్వం. బాహ్యంలో అది, ఇవన్నీ సదాచారాలు. కేవలం మడి ఆచారము లేదా మీ యొక్క నోములు వ్రతాలు ఇవే సదాచారాలు కాదు. ధర్మం అన్నారు అందుకని. శృతి స్మృతి సాంప్రదాయ సదా. కాబట్టి ఇక్కడ అమ్మ మోక్షం కూడా చెప్పింది. ఈ యొక్క బాహ్య ప్రపంచంలో మీ మడి ఆచారాలు ఇంకోటో అది చెప్పక్కర్లేదు. ఎందుకంటే దాంట్లో కూడా మీకు అనుకూలమైన దాన్నే ఆచరిస్తా. పరమాత్మ కూడా ఎక్కడ నువ్వు చేసి తీరు అనలేదు. ఒరే నువ్వు ఎంత వీలవుతుందో అంత చెయ్యిరా అని చెప్పాడు. ఈ మడి ఆచారం ఎవరివి వారివే. కానీ శృతి స్మృతి అన్నారు, వేదములో చెప్పబడింది.
అంటే ఒక భక్తుడు యొక్క సదాచారం ఎలా ఉండాలి, వాడి బుద్ధి ఎలా ఉండాలి, ఒక శిష్యుడైతే ఎలా ఉండాలి, ఒక సాధకుడు ఎలా ఉండాలి, ఇవి మీరు ఆచరి. అందుకని అది ధర్మం. బాహ్య బంధువుల పట్ల ధర్మంగా ఉండమంటున్నారు కానీ మిమ్మల్ని వాళ్ళకి ఇదైపోమని చెప్పటం లేదు. కాబట్టి శిష్టేష్ట అలాంటి శిష్టులచే ఇష్టులనబడు యాగముల రూపమున ఉపాసింపబడుతోంది. ఒక ఇష్టు అంటే యజ్ఞం. యజ్ఞాలు యాగాలు చేసేవారు అంటే క్రమ పద్ధతిలో విధి విధానంలో చేసేవారు. బ్రహ్మజ్ఞానులు శిష్టేష్టులు అనబడతారు. పరమేశ్వరి అట్టివారి స్వరూపమున ఉంటుంది. అట్టి వారికి ఇష్టమైనదగుట శిష్టేష్ట. ఎక్కడ ఏమి అబద్ధం ఏం చెప్పరు. గురుమండల రూపిణి అంటారు కాబట్టి వారి రూపంలో ఉంటుందని చెప్పారు. నేతి నేతి అంటే నైతి నైతి అను శృతులచే సర్వ ప్రపంచాన్ని నిషేధించబడగా మిగులునదగు దాని అందు ఉండినదగుట శిష్టేష్ట. శిష్ట పూజిత శృతి స్మృతుల యందు విధించబడిన వర్ణాశ్రమాది. ఎందుకంటే ఈ వర్ణ ఆశ్రమాలు కూడా వచ్చాయి. నేనేం అబద్ధం ఏం చెప్పట్లేదు. అదే మీకోసమని నేనే విడిగా. ఆశ్రమాలంటే తెలుసు కదా, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అందువల్ల వర్ణాశ్రమాది ధర్మ కర్మ నిరతులు శిష్టులు అనగా జ్ఞాననిష్ఠులు యమనియమాదులతో కూడిన ధ్యాన నిష్ఠులను శిష్టులు అంటారు. వీరలచే ఉపాసించబడి పూజించబడుతుంది కాబట్టి పరమేశ్వరి శిష్ట పూజ. అప్రమేయ ప్రమేయం అనగా పరిమాణం. అప్రమేయము కాన పరిమాణము లేదు. పరిమాణము పరిచ్ఛేద భావము ఇంద్రియ జ్ఞేయము శబ్దాది విషయ రూపము ఇవేవీయుగాక వీటికి అతీతముగా ఉంటుంది. దేశకాల పదార్థ భేదము లేక అపరిమాణము అపరిచ్ఛేదము ఇంద్రియ జ్ఞేయమునైన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్వరూపం కాబట్టి పరమేశ్వరి అప్రమేయ, శబ్దాదులు లేనిది, ప్రత్యక్ష ప్రమాణములచే తెలియదగినది కాదు, అనుమాన వ్యాప్తి కలుగు లింగము లేనిదగుట, అనుమానముచే తెలియబడదు, భాగభేదము లేనిది, ఉపమానము లేనిది, ఉపమానములచే తెలియబడదు, స్వతః ప్రమాణమై ఉన్నది, ఇతర ప్రమాణముల వల్ల తెలియదు. అంటే ఆవిడ తెలుసుకోలేదు. వీటికి అతీతమగు దేశకాల పదార్థ భేదముచే అపరిమాణము అపరిచ్ఛేదము ఇంద్రియ జ్ఞేయము సర్వ ప్రమాణములకు సాక్షి మాత్రము కాబట్టి పరమేశ్వరి అప్రమేయ. కాబట్టి సౌందర్య లహరిలో కూడా మనకి ఆవిడ యొక్క సౌందర్యం అన్నా కూడా అసలుది సౌందర్యం కాదు. రూపం లేని వారికి సౌందర్యంతో ఏమిటి పని? సౌందర్యము అంటే అసలు మోక్షం. ఆ మోక్షం యొక్క స్వరూపం ఆనందం. దాన్ని అయితే శంకరులు ఆవిడ అందాన్ని వర్ణించడం దేనికి? ఆ పోలికలన్నీ బాహ్యంగా చెప్పబడిన వేరు, వాటి యొక్క పరమ రహస్యాలు వేరే ఉంటాయి. రోజు భగవద్గీతలో చదువుతున్నారు కదా, శిష్యుడి యొక్క ఉత్సాహమో వాడి యొక్క దాన్ని బట్టి ఆ పరమ రహస్యాలు చెప్తారు. కాబట్టి ఆ అప్రమేయ, ప్రమేయం లేదు, ఆవిడికి కొలత లేదు. కొలత ఉంది ఆవిడకి, ఎక్కడుంది అంటే దేనిలోనూ కొలత లేదు. దీనివల్ల ఆవిడ తెలుస్తుంది. కొలత అంటే అదేదో పొడుగు వెడల్పు అని కాదట. అంటే ఈ గుణములు ఆవిడ అని మీరు నిర్దేశించి చెప్పగలరా? ఆవిడ ఇదే, ఆవిడ రూపం ఇలాగే ఉంటుంది, ఆవిడ గుణములు ఇదే, ఆవిడ వ్యవహారం ఇదే, ఆవిడకి వీళ్ళంటేనే ఇష్టం, చెప్పింది ఆవిడ కొన్ని. అదే విధంగా ఉంటే నిశ్చలంగా, అంతేగాని ఇవాళ అవసరానికి ఇలా ఉండి మళ్ళీ బుద్ధి మార్చుకునే వారి పట్ల కాదు. ఎప్పుడూ ఒకే బుద్ధితో ఉండేవారంటే శిష్టేష్టులు అంటే అర్థం అది, అంతే తప్ప అవసరానికి ఒకలాగా, అవసరం తీరిపోయాక ఇంకోలాగా ఉండేవారితో కాదు. ఎందుకంటే మీ బుద్ధి మారుతుందో లేదో మీకు తెలియకపోవచ్చు, గురువులకి దైవానికి తెలుసు. అయినా మీ బాహ్యమైన కోరికలు వాళ్ళకి ఏమి ఇది ఉండదు.
పోనీలే అనుకుంటారు. అంటే వాళ్ళకి వేరే భావం లేదు కాబట్టి ఎలాగా ప్రవర్తన చేసినా మీరు మాట్లాడని తెలిసినా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీరు సమానులు కాదు కదా. కాబట్టి అప్రమేయ ఆవిడని మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు, భావించడానికి లేదు అసలు. దేశకాల పదార్థ భేదము చే ఆవిడేమి ఇదవదు. ఎందుకంటే దీని గురించి, అప్రమేయ గురించి చెప్పడానికి మాటలు ఎక్కడున్నాయి? మాటలే లేదు. ఊహించడానికి, భావించడానికి అనండి, దేనికైనా సరే ఏదో ఎవరో వేసిన ఒక చిత్రం ఆధారంగా ఆవిడని ఆరాధించడమే తప్ప ఆ వర్ణనకి అనుకూలంగా ఒక చిత్రం ఏర్పాటు అవుతుంది, ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు, దాన్ని ఆరాధించడమే తప్ప వేరేగా మీరు అమ్మని భావించడం కూడా చాలా కష్టం. కాబట్టి ఆవిడది అసలైన రూపము పరిమితికి లోబడిన రూపంగా అపరిచ్ఛిన్నము. ఆ బ్రహ్మం అంతటా వ్యాపించింది. పరిచ్ఛిన్నము అంటే కొంత భాగం ఎలా ఉంటుంది. అందుకని అమ్మని చూడాలంటే సూది మోనంతాన్ని మన హృదయంలో ఉందంటే అది చూడాలి అంటే అసలు బాహ్యమైన దాంతో అసలు కనపడనే కనపడ. ఆ అంతర్నేత్రంతో చూసిన ఆ వెలుతురు అంటే ఆ యొక్క ప్రకాశం చూడాలి అంటే శిష్చేష్టులకే సాధ్యం. ఎందుకంటే ఆ ప్రకాశాన్ని మీరు భావించడం మీ వల్ల కాని పని. ఎందుకు శృతి స్మృతులు, అది సదాచారులు, వర్ణాశ్రమ ధర్మాలు ఇన్ని ఎందుకు చెప్తున్నారు? మీరు ధర్మాన్ని పాటించడానికి చెప్తారు. కాబట్టి అప్రమేయ ఆవిడ మీకు లభించాలంటే ఈ గుణాలన్నీ మీలో నశించి తీరాలి. లేశ మాత్రంగా కూడా ఉండరాదు. వశిష్ఠుల వారు చెప్పినా, శంకరులు చెప్పినా, ఎవరు చెప్పినా అదే, లేశ మాత్రమైన ఆ భేదం అనేది మీలో ఉండాలి. అసలు ఆ సెకండ్ వెంటనే తెర తీయగా రాధా స్వామి అన్నాడు. ఆయన దేనికి? ఆయన చూడటానికి కాదు, ఆ మోక్షాన్ని పొందడానికి. నీవు నేను సమానం అన్న భావం. ఆ తెరే అడ్డం, బుద్ధే అడ్డం. అందుకే బుద్ధి లేని వాళ్ళు అన్నారు, తల లేని వాళ్ళు అన్నారు. వాళ్ళేం సరదాగా చెప్పలేదు, నవ్వుకోవడానికి చెప్పలేదు. ఇది గంభీరంగా ఆలోచించి ఆచరించవలసిన విషయం. సరదాగా తీసేసుకుంటారు. బుద్ధి లేదా ఉండాలి అంటే నవ్వుతారు. తప్పటం కాదు మీరు చేయవలసి. ఎందుకు ఇలా అంటున్నారు అన్న గంభీరత్వంతో మీరు ఆలోచించి ఆచరణ పెట్టాలి. ఆలోచించడానికి అక్కడ వేరే ఏం లేదు, బోధ అంతా అయిపోయింది. కాబట్టి ఆచరణే మిగులుతుంది. స్వప్రకాశ అత్రాయం పురుష స్వయం జ్యోతి, స్వయం ప్రకాశ స్వరూపిణి, ప్రకాశమే స్వరూపంగా కలది. కాబట్టి కేవలం ప్రకాశం. ఎందుకంటే రూపము అంటే పరిమితికి లోబడి ఉంటుంది. ఆవిడ శక్తి పరిమితికి లోబడి. మీరు భావిస్తే నిజంగా కాదు. అంటే ఒక రూపము ఆవిడ తీర్చగలుగుతుందో లేదో. కాబట్టి ఇక్కడ గురుశక్తి, దైవశక్తిని మీ బుద్ధికి అనుగుణంగా మీరు అనుకుంటే దానివల్ల మీకే నష్టము. ఈ నష్టం అనే మాట కూడా పెద్ద నాకు ఇష్టం అనిపించింది. మీ జన్మ వృధా అని. ఏమిటి నష్టం? బాహ్యంలో నష్టం పెద్ద ఇది కాదు మీకు. ఎందుకంటే అది నిజంగా బాహ్యమైన అవి నశించటం లేదు అన్నప్పుడు నిజంగా ఎంత ఎలక్ట్రిక్నెస్ కావాలి. కాబట్టి జన్మ వృధా, బోధ వృధా అంటే అర్థం ఏంటంటే జన్మ వృధా. కాబట్టి ఇప్పటి నుంచి అలా అనుకోకుండా ఈ జన్మ వృధా అంటే ఏ జన్మలు వస్తాయో కూడా గుర్తుపెట్టుకోండి. ఆ నికృష్ట జన్మలను మర్చిపోండి. ఎందుకంటే మీరు చేసిన కర్మలేమో మీకు తెలిసినవే కదా. నేనే మిమ్మల్ని బెదిరించటమో లేకపోతే వేరేగా ఎప్పుడు గురువుల ఉద్దేశం అది ఉండదు. ఒక పేడబురుగా ఇంకోటో నిన్న మొన్న చెప్పుకున్నట్టుగా ఆ జన్మలు మీకు నచ్చితే ఎవరు వద్దంటారండి? అవేం కాదండి, మంచిగానే ఉంటాయి. ఓకే.
కాబట్టి ప్రకాశమే స్వరూపం. తనకై తాను ప్రకాశించుచు తన ప్రకాశం వలన ఇతర ప్రకాశకర వస్తువులకు ప్రకాశ శక్తిని అవుతుంది. ఉన్నవాళ్ళే వేరే వాళ్ళకి ఏదన్నా ఇవ్వగలుగుతారు, వాళ్ళ దగ్గర ఏది ఉందో అది ఇవ్వగలుగుతారు. అమ్మ దగ్గర లేనిది లేదు. ఆవిడ తాను ప్రకాశిస్తూ తన ప్రకాశ శక్తి వల్ల ఇతరులను ప్రకాశింపచేస్తుంది. ఎందుకంటే ఆవిడ ఆ యొక్క ప్రకాశక రూపం మీరు చూడలేరు కాబట్టి జ్ఞానుల రూపంలో గురువుల రూపంలో ఆవిడ వస్తుంది మీకు బోధ చేయడం. తన ప్రకాశం అంటే ఏంటి? వెళ్తురండి కేవలం, అలా భావన చేయకండి. ఆ జ్ఞానమే ప్రకాశం. ఆ ప్రకాశం ఇతరులకు ఇస్తున్నారు. దానివల్ల ఇంకొంతమంది బాగుపడ్డారు. వారు కూడా అలా ప్రకాశవంతులుగా మారడానికి ఏ ఇతర కారణము ఆధారము లేకే ఆవిడ ప్రకాశం. కట్టెలకు స్వయముగా కాలే శక్తి లేదు. ఆ కట్టెల వంటివే అవి సూర్య చంద్ర నక్షత్ర విద్యుత్తాదులు స్వయం ప్రకాశములు గాక పరమాత్మ యొక్క అఖండ జ్ఞాన ప్రకాశ స్వరూపము ఆత్మ చేత ప్రకాశము కలుగు. అందుకని ఆత్మ అంటే వేరే కాదు కదా, ఆవిడ శక్తే. ఆవిడ శక్తి వారికి ఇచ్చింది కాబట్టి ఎంత శక్తి ఇవ్వాలో అంతే ఇస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఆ బ్యాలెన్స్ తెలుసు. ఆవిడ అంత మాత్రమే ఇచ్చే శక్తి ఆవిడకి ఉన్నది. కాబట్టి ఆవిడ ఆ విధంగా ఎవరికి ఎంత శక్తి అవసరమో అంత శక్తి ఇస్తుంది. మీకు కూడా ఆవిడ శక్తి ఇస్తుంది, కానీ మీరు వినియోగించుకోవటంలా. ఎందుకంటే మీరు నేనుతోటే ఉంటున్నారు కాబట్టి అసలైన ఆ జ్ఞాన శక్తి వృధా. అందరికీ సమానమే. ఆవిడేమి ఒకరి పట్ల ఎస్ ఇలా ఉండేవాళ్ళు నాకు ధర్మంగా ఉండేవాళ్ళు నాకు ఇష్టం అంది, మరి మీరెందుకు ఉండట్లేదు అనేది మీరు వేసుకోవాల్సిన. ఏ ఇతర ఆధారం లేని స్వయం ప్రకాశ స్వరూపమగుట పరమేశ్వరి స్వప్రకాశ అనబడుచున్నది. నత్ర సూర్యోభాతి నచంద్ర తారకం న ఇమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విష. దేని వలన సూర్యాదులు వెలుగును పొందుచున్నారో జగములెల్లా ప్రకాశాన్ని పొందుచున్నవో తన అంతస్థ ఆత్మరూప జ్యోతియే సప్రకాశం అని చెప్పబడుతుంది. ఇది ఏ బుద్ధి, తెలివి, జ్ఞానమడు జ్ఞానము అనబడు బ్రహ్మ యొక్క చైతన్యస్య సదృశ్యత్వం దృశ్యతే జడమేవ తద్ స్వప్రకాశం చ చైతన్యం న అపరేణ ప్రకాశం. ఏది ఏది చూడబడుచుండునో అది ఎల్లనూ జడమే, అది వేరొక దానిచే ప్రకాశమును పొంద. చైతన్యము స్వప్రకాశం, దాని ప్రకాశమునకు వేరు ప్రకాశము అవసరము లేనిది. కాబట్టి ఆవిడ అంటే ఆ ఆత్మ ఏదైతే అన్నిటికీ ఆవిడ ఇచ్చిందో అది స్వప్రకాశం. సూర్యుడికి ఆ శక్తి ఎలా వచ్చిందో ఆ శక్తి స్వప్రకాశం. ఆ ఉపాధిని బట్టి వాటిల్లో ఆ ప్రకాశం పరిమితంగానే ఉంటుంది, సందేహం లేదు. కానీ అందులో పరిమితంగా ఉంది కాబట్టి అది పరిమితికి లోబడినది అని చెప్పడానికి వీలు. అప్రమేయ అందులో ఉంది కాబట్టే, అంటే సూర్యుడిలో ఉంది కాబట్టే ఆ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అంతేగాని అది సూర్యుడి గొప్పతనం. ఆ అగ్ని అంటే ఒక కట్టెను కాలుస్తున్నారు, అగ్ని వచ్చింది అంటే అందులో ఆ అగ్ని శక్తి అంటే ఆ కాల్చబడే శక్తి కట్టెలో కానివ్వండి, అది అమ్మ. కాబట్టి ఆవిడ అప్రమేయ. అలానే సూర్యుడిలో ఉన్న ఆ శక్తిని చంద్రుడిలోని ఇంకో దాన్ని పెడితే కష్టం. అందుకని ఆవిడ ఏ పదార్థమందు ఎంత శక్తిని పెట్టాలో అంత మాత్రమే పెట్టి.
ఎక్కడ ఆవిడ అవకతవకలు చేయలేదు. ఎక్కడ ఎంత శక్తి అంటే ఒక్కొక్క ఉపాధి యందు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అన్నిటి యందు ఒకే రకంగా లేదు ఆవిడ. ఒకే రకంగా లేదు కాబట్టి ఆవిడ ఏమిటండి ఆవిడైనా అంతే కదా మాలాంటిదే అనడానికి లేదు. ఒక చీమో దోమో కుడితే ఆసుపత్రి పాలవుతాయి. కాబట్టి చీమకి ఎంత ఒకవేళ కుడితే ఎంత నష్టమో అంతవరకే ఉంటుంది, అంతే తప్ప మించినది జరగదు. ఆ విధంగా ఆవిడ ఈ యొక్క సృష్టిని అలా చేసింది. అందుకనే శిష్టేష్టులు అంటే ఇష్టం అన్నా ఏదన్నా సరే ఇవన్నీ బాహ్యమైనవి, ఇవన్నీ పరిచ్ఛిన్నం, నశించేవి. అపరిచ్ఛేదము అంటే అసలు ఎప్పటికీ నశించదు. అందువలన అమ్మను ఉపాసిస్తున్నా అన్న సత్సంగం వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి గురువు ప్రస్తావన కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ దైవారాధన నుంచి గురు ఆరాధనకు వచ్చారు. దైవారాధన ఇంకా చేసే వాళ్ళ గురించి అది, కానీ ఇప్పుడు దైవారాధన లేదు కాబట్టి గురు ఆరాధన ఉన్నది అంటున్నారు కాబట్టి ఈ గురువు యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. లేదా గురువు గురించి చెప్పవలసిన ఆవశ్యకత లేదు, మధ్య మధ్యలో ఆవిడ చెప్తుంది, అది వస్తుంది గురు మండల రూపిణి. అందువల్ల గురు ప్రస్తావన రావటం, మీరు చేసినవి కొన్ని, మరి చేసినవి అని మానేస్తారా ఇంకా చేస్తూ ఉంటారో అది మీ బుద్ధిని అనుసరించి. కాబట్టి చక్కగా ఆ శివపర శివంకరి కాబట్టి ఇక్కడ శివము అంటే శుభములు అనేది ఆ అర్థాన్ని మార్చుకోకండి. అప్రమేయులుగా ఉండే శక్తి మీలో కూడా ఉంది, అందరిలోనూ ఆవిడ ఉంది. అప్రమేయ శక్తి అంటే అదేదో మీరు బ్రహ్మాండాలను సృష్టిస్తారని కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే ఇక్కడ మీ తపస్సు అంత లేదు. మనం వశిష్ఠ రామాయణంలో ఇందులో చదివినట్టుగా బ్రహ్మాండాలను సృష్టించే శక్తి మీకు ఇవ్వబడుతుంది మీరు ఆ తపస్సు చేస్తే. కానీ ఇప్పుడు ఈ తపస్సు కేవలం ముందు బుద్ధి మారడానికి, తర్వాత నిశ్చలులుగా ఉండడానికి స్థిర బుద్ధి కలిగి ఉండాలి. ఆ స్థిర బుద్ధి లేకపోతేనే నానా గోల. అందువలన ఆ స్థిర బుద్ధికి ముందు ప్రయత్నం చేయండి. ఆ యొక్క అప్రమేయమైన ఆ అమ్మ శక్తిని పొందవచ్చు. మీకేం సృష్టి చేయాలని లేదు కాబట్టి మోక్షం కావాలి. ఆ మోక్షం కోసం ఇక్కడ కోరిక కూడా ఉండరాదని చెప్తారు మనకి. ముందు బుద్ధి స్థిరత్వం వస్తే అప్పుడు మిగతారు. అందువలన అనవసరమైన సమయాన్ని వృధా చేసుకోకండి, కృతజ్ఞతలుగా ఉండండి, కానీ ఆ ఘకారం తెచ్చుకోకండి. ఆనంద స్వరూపాలు, ఆనందం ఉండాలి, కానీ ఎందుకండి లేనిపోని అధర్మమైన మాటలు కానివ్వండి, చేతలు కానివ్వండి, ఏదైనా దేనికి అధర్మం. కాబట్టి చక్కగా ధర్మయుతులై పరమానందాన్ని పొందండి. శుభం భూయాలి.